నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, అవమానం ప్రతి ఒక్క మనిషి కూడా ఎదుర్కొంటాడు. అవమానం అనేది అది తీసుకునే దాన్ని బట్టి ఖచ్చితంగా ఉంటుంది. అవమానాన్ని మనం దాన్ని గనుక గుర్తుపెట్టుకుని కసిగా దీన్ని అధిగమించాలి. ఇట్లాంటి అవమానాలు మనం ఇక పైన ఫేస్ చేయకూడదు అంటే ఏం చెయ్యాలి, మనం ఏం చేస్తే దీన్ని అధిగమించవచ్చు అనే దాన్ని అంటే పాజిటివ్ యాంగిల్లో ఆలోచన చేసుకుంటే డెఫినెట్గా ఆ అవమానం అనేది ఒక ఫెయిల్యూర్ లాగా ఆలోచిస్తే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. అది మనం థింక్ చేసే దాన్ని బట్టి. ఒకవేళ కృంగిపోయే పరిస్థితి ఉంటే ఈ అవమాన భారాన్ని తట్టుకోలేకపోతున్నాం అంటే చాలా మంది ప్రాణాలు తీసేసుకున్న సందర్భాలు కూడా మనకు తెలుసు. అవమాన భారం తట్టుకోలేక అసలు ఎందుకు వస్తుంది? ఒక ఆస్ట్రాలజర్గా చెప్పండి, అవమానం అనేది మన జాతకంలో కూడా వీళ్ళకి ఖచ్చితంగా అవమానాలు ఉంటాయి, దాంతో భంగపాటు అనేది ఉంటుంది అనేది తెలుస్తుందా? అలాంటిది అనాలిసిస్ చేయగలరా? ఒకవేళ చేస్తే దానికి ఏంటి ఆల్టర్నేటివ్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా. ఇప్పుడు పద్మిని ఎలా ఉంటుందంటే, మనం ఎదుగుతున్నప్పుడు బురద వేయాలనే ఆలోచనతో ఉండే అవమానాలు కొన్ని ఉంటాయి. అవి ఖచ్చితంగా ఉంటాయి, రెడీగా ఉండాలి. ఫస్ట్గా ఏంటంటే మనకి శత్రువులు ముందర అసలు మన జాతకంలో అసలు ముందర వచ్చేదే మన చుట్టుపక్కల వాళ్ళే, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకా స్నేహితులు హెల్ప్ చేస్తారు. కానీ ముందర బంధువుల్లోంచి అక్కస్ అనేది మొదలవుతుంది. కరెక్ట్. వీడేం చేయగలడు, లేకపోతే ఆడైతే ఇదేం చేయగలదు, ఇదేం చేస్తుంది లేదు, ఇంకా వాళ్ళని దాటి వెళ్ళిపోతున్నాం అనుకో. అంటే వాళ్ళు ఎన్ని అవమానాలు చేసినా ఏం చేసినా అంతా మనం ఈశ్వరార్పణం అనుకుంటూ వెళ్ళిపోయామనుకో, నిందలు మొదలవుతాయి. ఏదో అంతే. ఇంకా దీంట్లో అనంతం అన్నమాట. కరెక్ట్. అది మగవాళ్ళకైతే ఒక రకంగా ఉంటుంది, ఆడదానికి అయితే అసలు మళ్ళీ లేవక్క లేకుండా కొట్టేటట్టుగా మాటల్లో కావచ్చు, క్యారెక్టర్ లెస్ ప్రకారం ఏదైనా ఇంకా ఎలా మాట్లాడాలంటే ఇంకా అలా మాట్లాడేసి నోరు ఉంది కదా అని మాట్లాడేయడం అయిపోతుంది. అప్పుడు ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏమిటి ఇది అసలు మనం ఎవరి జోలికి వెళ్ళం కదా, వెళ్ళమన్నప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనుకున్నప్పుడు ఒక్కసారి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక ఆస్ట్రాలజర్గా చెప్పినప్పుడు మనకు ఉండే లగ్నాన్ని బేస్ చేసుకుని అసలు మనకి గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయని చూసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కానీ మనం చూసుకుంటే వృషభ లగ్నం తీసుకున్నాం, అంటే ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఇప్పుడు వృషభ లగ్నానికి మామూలుగా లగ్నాధిపతి శుక్రుడు, ఆయన ఉచ్చులో ఉండని లేకపోతే మిత్రక్షేత్రంలో ఉండని ఎక్కడని. దీనికి అష్టమ అంటే మామూలుగా మనకు అవమానాలకు కారణం అంటే చూడండి, ఆకస్మిక అవమానాలు, ఆకస్మిక ఆపదలు, ఆకస్మిక ప్రమాదాలు, ఇవన్నీ కూడా మనకి 8వ స్థానం సూచించడం అనేది జరుగుతుంది. అష్టమ స్థానం సూచించడం అనేది జరుగుతుంది. అలాగే షష్టమ స్థానాన్ని, వ్యయ స్థానాన్ని కూడా మనం బేస్ చేసుకోవడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పాపగ్రహాల యొక్క కానీ ఈ యొక్క అష్టమ స్థానంలో కానీ వ్యయ స్థానంలో కానీ ఉన్న వాటి యొక్క దృష్టి ఉన్నా కూడా ఇక్కడ మనం కొంత అవమానాలకు గురి అవ్వడం అనేది జరుగుతుంది. అయితే దీనికి కొంత మనకి ఈ గ్రహాలు అంటే పూర్వపుణ్యం, ఇప్పుడు పూర్వపుణ్యం నామస్థానంలో అక్కడ ఇప్పుడు ఫర్సబద్ వృషభ లగ్నం ఉంది, అష్టమాధిపతి వెళ్ళి నీచపడ్డాడు, నవమంలో ఉన్నాడు. నవమం అనేటప్పటికి ఏమవుతుంది, మకరం అవుతుంది. మకరం ఆయనకి నీచస్థానం. మకరం గురువుకి నీచస్థానం. ఎప్పుడైతే అష్టమాధిపతి వెళ్ళి నవమంలో ఉన్నాడో ఇక్కడ ఎంత కృషి చేస్తున్నా, ఎంత అంటే ఆ వ్యక్తి ఉన్నంత టైం పంచువాలిటీ కానీ, అతని వ్యక్తికి ఉన్నంత డెడికేషన్ కానీ, ఆ వ్యక్తికి ఉన్నంత కాన్ఫిడెన్స్, అన్ని లెవెల్స్ చాలా ఉంటాయి. సబ్జెక్ట్ ఉంటుంది, లేకపోతే అతను అంటే ఒక టీచర్ వృత్తిలో ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉద్యోగంలో ఉండొచ్చు, ఒక ఐటీ అనుకోవచ్చు, లేకపోతే ఒక ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్, ఏది ఎలా ఉన్నా వాళ్ళు కష్టపడినంతగా వాళ్ళు ఉన్నంతగా ఎవరు ఉండరు. కానీ ఏదో ఒక సమయంలో ఎవరో ఒకళ్ళు వాళ్ళని అవమానించడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు కోల్పోయిన దాని గురించి మాట్లాడడం కానీ, అంటే ఒక వ్యక్తి ఏమైనా ఆస్తిపాస్తులు కోల్పోయారనుకో, ఆస్తిపాస్తుల గురించి హేళన చేయడం, లేకపోతే ఏదైనా అవమానించడం, అంటే వాళ్ళ వ్యక్తిగత అవమానాలు, దూషణల వరకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది జాతక ప్రకారం మనకి శుభగ్రహాలు కానీ ఏవైనా నీచ స్థానాల్లో ఉన్నా, లేకపోతే ఇప్పుడు వృషభ లగ్నం ఉంది, ఆ లగ్నానికి మామూలుగా అయితే ఉన్న స్థానము యోగకారకమైంది. ఎందుకంటే
దశమాధిపతి అయిన శని, అక్కడ అధిపతి మాత్రం యోగకారకుడు వృషభ లగ్నాన్ని, కానీ అక్కడ ఉన్న అధిపతి అష్టమాధిపతి వెళ్ళి శుభగ్రహం అయ్యి ఉండి కూడా అక్కడ ఉన్నాడు. అయితే మరి ఇక్కడ శుభగ్రహం ఉండి నీచులో ఉండి ఏం చూస్తున్నాడు, మళ్ళీ జన్మ లగ్నాన్ని చూస్తాడు పంచమ దృష్టితో. ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే శుభగ్రహాలు ఒకవేళ పర్టికులర్గా గురువు ఒకవేళ పాజిటివ్ ఖచ్చితంగా పాజిటివే చేస్తుంది గురుగ్రహము, నెగటివ్ ఆస్పెక్ట్స్ కనుక ఉంటే నెగటివ్ చేయదు, నలిఫై అయిపోతుంది అని అంటారు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి శని గురువులకి తేడా చూసుకుంటే శని భగవానుడు కష్టించి, అంటే మిగతా ఏ గ్రహాలు ఉన్నా కూడా శుభగ్రహాలు ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తాయి, అక్కడ అశుభ ఫలితం ఉంటే అక్కడ అశుభ స్థానాల్లో ఉంటే అశుభ ఫలితాన్ని ఇస్తాయి. ఖచ్చితంగా ఇస్తాయి, ఇవ్వకుండా ఉండవు. కానీ ఆ ఉన్న స్థానాన్ని బట్టి ఆ యొక్క దృష్టిని బట్టి, అలాగే వాటి ఉన్న స్థాన బలం కూడా ఉంటుంది. అది మిత్రక్షేత్రమా శత్రుక్షేత్రమా అని ఉంటుంది. దాన్ని బట్టి అవి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఎట్లా అండి మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏం చేసుకోవాల్సి ఉంటుంది? అవమానాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అవును, చెయ్యని తప్పు కూడా తిట్లు తినడం అనేది ఇంట్లో ఉండే వాళ్ళతో కూడా జరుగుతుంటుంది. ఏదో బయటకు వెళ్ళి కాదు, ఇంట్లో కూడా అస్తమానం విసుక్కోవటము, తిట్లు భార్య. కొంతమందికి ఎలా ఉంటుందంటే అవమానాలకు కూడా కారణం కొంత వీళ్ళ వాక్కు స్థానంలో ఏదైనా దోషం ఉందనుకో, వీళ్ళు బయటికి చెప్పరు. ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా కొన్ని జాతకాలు కానీ నేను పరిశీలించినవి చూస్తే వాళ్ళు ఒక డిసిషన్కి వచ్చి ఒక లైన్లో చెప్పేస్తారు, కానీ అవతల వాళ్ళు దాని మీద 100 ప్రశ్నలు వేసుకుంటారు. వాళ్ళకి చెప్పే వాళ్ళకి పాపం క్లారిటీ ఉంటుంది, ఒక లైన్లో చెప్పేస్తాను ఇంక మిగతాది నేను చెప్పాల్సిన అవసరం లేదని దృష్టిలో ఉంటారు. కానీ అవతల వాళ్ళు అలా ఊరుకోరు, కొడుగుడ్లు గీకలు లాగుతారంటారు. అట్లా మొత్తం కొడుగుడ్లు గీకలు లాగినట్లుగా లాగి అది ఇలా ఎందుకైంది, ఇప్పుడు ఇలా ఎందుకైందని. మీరు అన్నట్టుగా బయట వాళ్ళు ఎక్కడో అక్కల, ఇంట్లో వాళ్ళ నుంచి అవమానాలు ఎందుకో ఎదుర్కోవడం అనేది జరుగుతుంటుంది. మరి ఏం చేయాల్సి ఉంటుంది ఇట్లాంటివన్నీ తగ్గాలి అంటే? ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ మనకి శుభగ్రహాలు కానీ మనకి వీక్షణ సరిగ్గా లేకపోయినా, యుతి సరిగ్గా లేకపోయినా, దీనితో పాటు అంటే ఇప్పుడు ఏమండి మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఇందాక ఇప్పుడు నన్ను అడగచ్చు, అక్క మీరు అది గురుగ్రహం నీచంలో ఉంటే ఇంక మరి జీవితాంతం ఇబ్బందులు పడతాను. అలా కాదు, దీనికి మళ్ళీ ఇంకొక ఆల్టర్నేటివ్. దీంతో పాటు జాతకం అంటే గోచార రీత్యా ఈ గ్రహం ఎక్కడ సంచారం చేస్తోంది. ఫర్ సపోజ్ ఈ గురుగ్రహం ఇక్కడ నీచులో ఉన్నా కూడా ఎవ్రీ ఇయర్ మనకి మారుతూ ఉంటుంది కదా, ఆ గురుగ్రహం మారుతున్నప్పుడల్లా వీళ్ళకి అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి, మంచి చెడు ఉంటాయి. ఇది ఇక్కడ స్థిరంగా ఉంది అంటే కేవలం జన్మజాతక మనం లగ్నాన్ని ఎందుకు బేస్ చేసి చూసుకుంటామంటే ఓవరాల్గా లైఫ్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. రైట్, ఓవరాల్గా లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనకి ఈ జాతకం ద్వారా తెలియడం అనేది జరుగుతుంది. గోచారం కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. గోచారంలో కూడా మన గ్రహాల యొక్క దృష్టి, యుతి అవి కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకోం 2 గ్రహాలు కలుస్తున్నాయి, లేదా ఒక గ్రహం వక్రీకరించింది, మనం ఇలా చెప్పుకుంటున్నాం కదా, వీటి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అలాగే వీళ్ళకి జన్మ జాతకంలో ముఖ్యంగా చూసుకోవాల్సింది, అంటే నేను చూసే పద్ధతి చెప్తున్నా, ఆ జన్మ జాతకంలో ఆ గ్రహం ఇచ్చేది యొక్క బిందువులు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకుంటా. అంటే ఫర్ సపోజ్ గురుగ్రహమే ఉంది, గురుగ్రహం ఎన్ని బిందువులు ఇచ్చింది, డిగ్రీస్ కాదు బిందువులు ఉంటాయి వీటికి. అంటే వీటికి ప్రతి గ్రహానికి వ్యక్తిగతంగా ఉండే బిందువులు, అంటే అష్టక వర్గు ప్రకారం మనం చూసే విధానం ఒకటి ఉంటుంది. ఆ అష్టక వర్గులో ఈ గ్రహం ఇచ్చే ఎన్ని బిందువులు ఉన్నాయి, అలాగే మళ్ళీ దీనికి ఇండివిజువల్గా ఎన్ని బిందువులు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే గోచార రీత్యా ఈ గురుగ్రహం ఇక్కడ నీచులో ఉన్నా కూడా ఫర్ సపోజ్ మీనంలో ఉంది, ఇప్పుడు ఆ మీనంలో అతనికి బిందువులు ఎక్కువ ఉన్నాయి, ఒక 8 బిందువులు ఎన్నో ఉన్నాయి. సో కాబట్టి ఇతనికి అక్కడ అంటే జన్మజాతక ప్రకారం అంటే మేషంలో ఉన్నా లేకపోయినా ఇక్కడ ఏదైతే నీచుపడి ఉన్నాడో గురువు ఇక్కడ నీచు పొందినా ఇక్కడ మకరంలో అతనికి బిందువులు ఎక్కువ ఉన్నాయి, మకరంలో బిందువులు ఎక్కువ ఉన్నాయి. బిందువులు ఉన్నప్పుడు ఇతనికి గోచార రీత్యా శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ మేషం నుంచి ఆయన ట్రావెల్ చేయాలి అంటే 12 ఏళ్ళు ఇంచుమించుగా పడుతుంది, 10 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు పడుతుంది. అందుకనే మళ్ళీ ఏమైనా వక్రగతులు ఉంటే ఇంకా లేట్ అవుతుంది. అదే అంటున్నా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మకరంలో ఉన్నాడు, నీచంలో ఉన్నాడమ్మా, ఉన్నప్పుడు అతనికి జన్మ జాతకంలో నీచంలో ఉన్నాడు, అతనికి అదే బిందువులు నీచంలో ఉన్నప్పుడు అతనికి అవమానాలు ఉంటాయి. కానీ అతనికి అష్టక వర్గులో వచ్చిన బిందువులు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ అదే గురుగ్రహం అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ చెడు ఏమైనా చేస్తాడా అనుకున్నప్పుడు చెడు చేయడు.
శుభ మంచి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకని Right. ప్రతి రాశి మారుతున్నప్పుడు Right. గోచార రీత్యా ఆ బిందువుల్ని చూసుకోవడం ద్వారా అప్పుడు ఆ సంవత్సరంలో మనకి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనేది జాతకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. రైట్. మరి అయితే ఇవన్నీ తెలియదు, ఇదంతా నాలెడ్జ్, ఇదంతా సబ్జెక్ట్, Okay. అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. అవును. కానీ ఇదంతా తెలియదండి, మాకు ఇట్లా అవమాన భారాలు తగ్గాలి అంటే ఏం చేసుకోవాల్సి ఉంటుంది? ముఖ్యంగా అవమానాలు అంటే ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవతని మనం ఆరాధించాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ గురువు ఉన్నారు. గురువు అంటే మనకి ఆ జపం చేసింది జప సంఖ్య, తర్పణం ఇచ్చుకోవడం, దానము హోమము చేసినప్పుడు మాత్రమే కంప్లీట్ అవుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా చేసుకుని ఎవరైనా మీకు దగ్గరలో ఉన్న వాళ్ళని చూసుకుని చేయించుకోవడం ద్వారా ఆ యొక్క గ్రహం ఇచ్చే ఏదైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో అది తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. ఏదైతే మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఎక్కడైనా ఉన్నారో దాంట్లో అవమాన భారం తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. చాలా చక్కగా వివరించారక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.